నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పేదలను గుమ్మం బయట నిలబెడితే ఈ పోర్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. మా సంకల్పం అభివృద్ధి భారతదేశం, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. గ్యాస్ కట్టర్తో ఏటీఎం తెరిచి లక్షల రూపాయలతో ఉడాయించారు. చంద్రబాబు పేదలను గుమ్మం బయట నిలబెడితే సీఎం జగన్ గుండెల్లో పెట్టుకుని వారి సాధికారత కోసం విశేషంగా కృషి చేశారు. పేద ప్రజలు సమాజంలో అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఏపీ సీఎంగా మళ్ళీ జగనన్నే రావాలి. గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అన్న ఆలోచన మాత్రం చేయండి. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు. పార్టీ ఎందుకు పెట్టినావా అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు? నేను అధికారంలో లేవాలని పార్టీ పెడతారు, తప్పులే. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారా అంటే, ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే, 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. దానమ్మ 8 సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే 350 ఓట్లు రాలా అతనికి. అతను చంట జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా, తోలు తీస్తా, ఇంకోటి తీస్తా అంట. ప్రజలు నిన్ను తెలంగాణలో తీశారు, మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కట్టగట్టుకొని వచ్చే వాళ్ళు కావాలా? మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మహిళా తల్లులు కానీ, మనందరికీ కూడా ఒక ఇది ఉంది. మనకి ఎవరైనా సాయం చేసినా, మన వెన్నుతట్టిని ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత. అట్లాంటిది మన కోసం నిలబడి, మన కోసం కష్టించి, మన కోసం ముందుండి నడిపిస్తున్న జగన్ అన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అదే అయిపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈరోజు పేదలను ఆదుకుంటున్న జగనన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకునే జగనన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కళను సీఎం వైఎస్ జగన్ గారు సాకారం చేశారు. 4,362 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. 23.5 మిలియన్ల టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తుల నిర్మాణం జరగగా ఈ పోర్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వామ్యం అవుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో మా సంకల్పం అభివృద్ధి భారతదేశం పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే రథాన్ని ప్రారంభించారు. వికసిత భారత్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ఆత్మనిర్భర దేశంగా తయారు చేస్తాము. వలసవాద మనస్తత్వ ఆలోచనల జాడలను పూర్తిగా విడనాడుతాను. భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఐకమత్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాను. భారతదేశ పౌరునిగా నా బాధ్యత అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతా కీ జై. గ్యాస్ కట్టర్తో ఎస్బీఐ ఏటీఎంను బదులుకొట్టిన 4 దుండగులు లక్షల రూపాయల డబ్బుతో పరారయ్యారు. ఉత్తరాఖండ్లోని రూర్కీలో నిన్న పొద్దుపోయాక జరిగింది ఈ ఘటన. ఇక దండేరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం మొత్తం 4 దొంగలు ఈ చోరీలో పాల్పంచుకున్నారు. తమను ఎవరు గుర్తుపట్టకుండా ఒంటికి దుప్పట్లు చుట్టుకున్న 3 దుండగులు ఏటీఎం నుంచి నగదు ఉన్న సంచులతో బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. బయట ఉన్న పార్క్ చేసిన తెల్లని స్కార్పియో వాహనంలోకి డిక్కీలో ఆ డబ్బు సంచులు పడేసి అందరూ కారెక్కి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎంకు చేరుకుని పరిశీలించారు. దొంగల కోసం ఈ ప్రాంతంలో గాలించారు. నిందితులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేయడం వల్ల లోపల ఉన్న నగదు కొంత కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాలిపోయిన డబ్బులు వదిలి మిగతా సొత్తుతో వారు పరారైనట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. జనంలో చైతన్యం తీసుకురావడానికి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి విజయ్ కుమార్ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినా కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో రాజ్యాంగం ప్రకారం పేదవాడికి కేటాయించిన నిధులను వారికి అందకుండా దుర్వినియోగం చేసినందువలన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల పేదవారిని అనగదొక్కుతున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అందులో హక్కులను, అంశాలను తెలియపరుస్తూ తమిళనాడు బార్డర్ నుండి పాదయాత్రగా ప్రారంభించి 107 రోజులు పూర్తి చేసుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల గ్రామంలో చేరుకొని 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ముండం సంతోష్ కుమార్, ద్వారకా తిరుమల గ్రామ సర్పంచ్ స్వర్ణలత మరియు ద్వారకా తిరుమల జై భీమ్ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. మాట్లాడుతూ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి అదేవిధంగా ఎంతో మెజెస్టిక్ గా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహము, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా బీసీ కాలనీ ఎస్సీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఒక పట్టుదలతో ఏ విధంగా విగ్రహ స్థాపన జరిగింది అన్న విషయాన్ని మాట్లాడినటువంటి శ్రీనివాస్ ప్రస్తావించారు. అదేవిధంగా ఈ గ్రామానికి ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి స్వర్ణలత గారు ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఏ విధంగా ఏ విధంగా గ్రామ అభివృద్ధికి తనకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలను వినియోగించి కృషి చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. మరి ఈ సందర్భంలో ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరేది, మనకి రాజ్యాంగం ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు కల్పించింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర నిలబడి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చూపించినటువంటి మార్గం, వారు తెలియజేసినటువంటి సిద్ధాంతం ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఊరిలోనూ ప్రతి వాడలోనూ ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కానీ వారు ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని కానీ చూపించినటువంటి మార్గాన్ని కానీ అవలంబించడంలో, పాటించడంలో వెనుకడుగు వేస్తూ ఉన్నారు.
అందుకోసం వారు మొట్టమొదట పేద ప్రజలందరినీ కూడా ఐకమత్యంగా ఉండండి, అందుకు కావలసినటువంటి అవగాహన పెంపొందించుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి. ఎడ్యుకేట్ అవ్వడం అంటే చదువు నేర్చుకోవడం ఒక్కటే కాదు, ఆ చదువుతో పాటు మిగిలినటువంటి పరిసరాల పరిజ్ఞానము, సమాజం మీద అవగాహన, చట్టాల మీద అవగాహన, అదేవిధంగా ప్రభుత్వానికి మనకి ఉన్నటువంటి సంబంధం, ప్రజలుగా ప్రభుత్వం నుంచి కానీ ఇతర వ్యవస్థల నుంచి కానీ మనకి అందేటువంటి అవకాశాలు, న్యాయము, అన్ని విషయాలలోనూ కూడా ఒక అవగాహన తెచ్చుకోండి. అది ఎడ్యుకేట్ అవ్వడం అనేటువంటిది. ఆ విధంగా ఒక స్ఫూర్తిని, చైతన్యాన్ని, అవగాహనను, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సంపాదించుకుని ప్రతి పేదవారు, వారు ఎస్సీ ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, మైనారిటీ అయినా, ఏ వర్గానికి చెందిన వారైనా కూడా మొట్టమొదట ఒక అవగాహన తెచ్చుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చదువు నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని వారు చెప్పినటువంటి మొదటి అంశం. మరి రెండవ అంశానికి వస్తే, మీరు ఈ విధంగా అవగాహన పొందిన తర్వాత మీకు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయం అర్థమవుతుంది, ఈ సమాజంలో ఉన్న వివక్ష అర్థమవుతుంది, ఈ సమాజంలో ఉన్నటువంటి పేదల ఎడల ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతుంది, ఈ సమాజంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పేద ప్రజలను, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలలో ఉన్నటువంటి పేదలను ఎలా వాడుకుంటున్నారు, ఎలా దోచుకుంటున్నారు, ఎలా వారి వారి అవసరాలకు, వారి వారి అవకాశాలకు, వారి వారి అధికారాలకు ఈ పేద ప్రజలు అధిక సంఖ్యలో అధిక జనులుగా ఉన్న పేదలను ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఏ ఊరికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా పేదలందరూ చెప్పేటువంటి మాట ఒక్కటే, మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు, మా గోడు విన్నవారు లేరు, మా వైపు చూసిన వాళ్ళు లేరు. కేవలం వాళ్ళ అవసరం వచ్చిన రోజు, వారికి మద్దతు కావాల్సి వచ్చిన రోజు మా దగ్గరికి వస్తారు, మమ్మల్ని మంచిగా పలకరిస్తారు, మా మద్దతు కోరుతారు. అందుకోసం ₹1 ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో కన్వెన్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం నగరంలో వివిధ వివిఐపి కార్యక్రమాలు, దసరా, దీపావళి బందోబస్తు, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు, మహిళలు, చిన్నపిల్లలపై నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా అరికట్టడం, చెడు నడత కలిగిన వారిపై నగర బహిష్కరణలు, అలవాటు పడిన నేరస్తులపై పీడీ యాక్ట్లు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలు, ధర్నాలు, రాస్తారోకోలు మొదలగు అంశాలలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా ప్రతి ఒక్క అంశంపై తీసుకున్న ప్రత్యేక కార్యాచరణలతో నగరంలో దొంగతనం కేసులు, కొట్లాట కేసులు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరుగు నేరాలు గణనీయంగా తగ్గినాయి. నగరంలో దొంగతనం కేసులు త్వరితగతిన ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేయడం, ఛేదించిన కేసులతో కన్వెన్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా అధిక సంఖ్యలో శిక్షలు పడేలా చేయడం, రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై నగర బహిష్కరణ, పీడీ యాక్ట్లు అమలు చేయడంలో ఉక్కుపాదం మోపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి, చెడు నడత కలిగిన వారికి ప్రముఖులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వారిని మంచి మార్గంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను వివిధ వివిఐపి కార్యక్రమాలు, దసరా, దీపావళి ధర్నాలు, రాస్తారోకోలు మొదలగు కార్యక్రమాలు, బందోబస్తులతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు ప్రణాళికలు చేయడంలో కీలక పాత్ర వహించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా వరుసగా రెండోసారి డీజీపీ డిస్కు అవార్డుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.
శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం శ్రీ సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బిజినెస్ సెంటర్లో నిర్వహించిన ప్రఖ్యాత కవయిత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రగాఢ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి కార్యక్రమం సంగీత సాహిత్య ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ డాక్టర్ సాయి కృష్ణ యచేంద్ర, టీటీడీ శ్వేత, మాజీ డైరెక్టర్ భూమన్, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య భూమన కుసుమకుమారి, వెంగమాంబ రీసెర్చ్ స్కాలర్ గంధం శంకర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొనగా శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి వారికి సాదరంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన కుమారి మల్లాది అనుష ప్రార్థన గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ జీవిత విశేషాలు, శ్రీవారిపై ఆమె సాహిత్యం, విశిష్ట శైలి గురించి భూమన కుసుమ కుమారి, శంకర్రాము తమ ప్రసంగంలో వివరించారు. ప్రముఖ విద్వాంసులు, స్వరకర్త, గాయకులు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ వెంకటగిరి వెలుగోటి రాజకుటుంబ వారసుడు డాక్టర్ వెలుగోటి భాస్కర సాయి కృష్ణ యచేంద్ర చేసిన తరిగొండ వెంగమాంబ కీర్తనల స్వరకల్పనలో గాయకులు కొన్నింటిని రాగయుక్తంగా ఆలపించారు. లేడీస్ ఎక్కువ మంది పనిచేయడం, 52% ఆఫ్ ది పీపుల్ ఇన్ శ్రీ సిటీలో పనిచేసే స్త్రీలుగా ఉండడం. సో ఈరోజు ఈ మా సభకి ఆల్మోస్ట్ 50% కాకపోయినా కూడా ఎక్కువ మంది స్త్రీలు రావడం, వార్షికోత్సవం మన తరిగొండ వెంగమాంబ గారి స్త్రీ స్ఫూర్తితో స్త్రీని చేసుకోవడం, ఆ నామ సార్థకత కూడా ఒక యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవాలి. రెడ్డి గారిని నేను నాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదించినటువంటి ఒక సోదరుడుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు మొదలైనప్పటి నుంచి మేము కలవడము, మాట్లాడుకోవడం, ఎట్లా జరపాలి అనేటువంటి చర్చించుకోవడం, ఈ కార్యక్రమాల్లో ఆయనకి సాహిత్యం పట్ల, ఒక తాత్విక చింతన పట్ల ఉండేటువంటి ఒక నిబద్ధత, ఒక సంకల్ప బలం నాకు బాగా నా మనసుకు ఆకట్టుకుంది. ఈమె శతకాలు కానీ ఈమె రచనలు చూస్తే దాదాపు 18 రచనలు చేసింది. శతకాలు 2 రాసింది, యక్షగానాలు రాసింది, కావ్యాలు రాసింది, పురాణాలు రాసింది, ద్విపదలు రాసింది, ఇన్ని రకాల రచనలు చేసింది. ఈమెలో ఉండే నాకు కనపడే ప్రత్యేకత ఏంటంటే, ఆడవాళ్ళ రచనలు అంటే ఏదో పెళ్ళిళ్ళు, పేరెంటాలు వీటికి సంబంధించిన రచనలు చేస్తారు, చాలా లైట్గా ఉండే థీమ్స్ రాస్తారంటారు. కానీ ఈమె చాలా గహనమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని సంబంధించినటువంటి పుస్తకాలు రాయడం అనేది ఈమె ప్రత్యేకత. చాలా జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో కూడా చాలా గొప్పగా చెప్పింది. కవయిత్రి, గొప్ప భక్తురాలు, మహాసిద్ధురాలు, యోగిని, క్షమాగుణం కలిగింది, మోక్షాభిలాష కలిగింది, ధీరమైన వ్యక్తిత్వం కలిగింది, భక్త కవిత్రులలో అగ్రగణ్యురాలు, తెలుగులోనే కాకుండా సంస్కృత, తమిళ భాషల్లో కూడా రచనలు చేయగలిగినటువంటి సమర్థురాలు, జ్యోతిష్య, సంగీత, నాట్య, సాముద్రికాది వివిధ శాస్త్రాల పట్ల వెంగమాంబకు అవగాహన ఉన్నటువంటి విషయం ఆమె రచనల ద్వారా తెలుగులో. చిట్ట చివరి సేవ ఏకాంత సేవ. ఆ ఏకాంత సేవలో అన్నమయ్య లాలి, తరిగొండ వెంగమాంబ కర్పూర హారతితోనే తిరుమల తలుపులు మూసివేయబడతాయి. ఆ కర్పూర హారతిలో ఒక వెండి పళ్ళెంలో దశావతారాలన్నిటినీ ముత్యాలతో అలంకరించి తరిగొండ వెంగమాంబ బతికిన రోజుల్లో వెంకటేశ్వరుడికి హారతిగా అర్పించేది. అది స్థిరపడి ఇవాళ తరిగొండ వెంగమాంబ వారసుడు విశ్వమూర్తి అనేటువంటి వ్యక్తి ఆ ఏకాంత సేవ సమయాన ఈ హారతిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆమె ఒక ధీర వనిత, ఒక ధిక్కార స్వరం కలిగినటువంటి గాఢమైన విషయాలు, రాజయోగామృత సారం లాంటి దృగ్గోచరం కాని విషయాలను కూడా ఆవిడ మనకు దర్శనం చేయిస్తుంది. అంతటి సంక్లిష్టమైన విషయాలను సరళమైన భాషలో తెలుగు జాతికి అందించిన మహనీయమైనటువంటి సామాజిక సంఘ సంస్కర్త మనకి భక్త కవిత్రి అయినటువంటి తరిగొండ వెంగమాంబ.
చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఏసీబీ అడిషనల్ డీఎస్పీ దేవప్రసాద్ బృందం దాడుల్లో లంచం తీసుకుంటూ మండలంలోని బందారపల్లె వీఆర్ఓ ఆనంద్ ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కాగా తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తుండటంతో కొందరు రెవెన్యూ అధికారులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి జారుకున్నారు. ప్రవేశపెట్టింది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 14400కి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ మున్రత్నం కూడా 14400కి కంప్లైంట్ చేయడం వల్ల ఏసీబీ అధికారులు రంగంలో దిగి అతను పట్టుకోవడం జరిగింది. అతని యొక్క నక్కలబాలేపల్లి వాళ్ళ తోలక తల్లి సుమారు ఒక 7-8 సంవత్సరాల కింద చనిపోయింది. ఆమె పేరున 3 ఎకరాల 14 సెంట్లు డీకేటీ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ముగ్గురు అన్నదమ్ములు కూడా పంచుకున్నారు. దాని భాగంగా పంచుకున్న దానిలో ఈ సంవత్సరం జాన్యువరిలో వీళ్ళు పట్టాదారు పాస్బుక్స్, టైటిల్ డీడ్స్ అన్నీ తీసుకున్నారు. దాంట్లో కొన్ని కరెక్షన్స్ వచ్చినాయి. 3 పట్టాదారు పాస్బుక్స్లో కూడా కరెక్షన్స్ వచ్చాయి. దాని విషయం మీదే బందారపల్లె విఆర్ఓ గారైన ఆనందప్ప అంటారు. అతని దగ్గరికి అప్రోచ్ అయితే మీ సేవలో అప్లై చేయండి అని చెప్పారు. మీ సేవలో అప్లై చేశారు. అప్లై చేసి గత నెల 23వ తేదీన ఆ అప్లై చేసిన కాగితాలన్నీ కూడాను ఆనందప్పకి ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఈ మధ్యన 7వ తేదీన కూడా 3వ తమ్ముడు జస్వంత్ది కూడాను మీ సేవలు అప్లై చేసి ఆ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అవి కరెక్షన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి కరెక్ట్గా పట్టాదారు పాస్బుక్లు కరెక్షన్స్ చేసి ఇవ్వడానికి గాను ఆనందప్ప ఈ మున్రత్నంని 35,000 రూపాయలు అడిగారు. ఇతను నెగోషియేట్ చేస్తే 25,000 రూపాయలకి ఒప్పుకున్నాడు ఆనందప్ప. ఈరోజు 25,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ తిరుపతి ఏసీబీ అధికారులు వచ్చి అతన్ని ఆనందప్పని పట్టుకోవడం జరిగింది. రాజుపేట ఆ ఏరియా కంప్లైంట్ ముగ్గురు ఇచ్చారా? ఒక్కరు ఇచ్చారు సార్? ఒక్కరు పేరు సార్? మునిరత్నం బాలేపల్లి చెందిన అది పట్టాలో కొంచెం చేంజెస్ ఉండేసి వీఆర్ని కలిస్తే దాంట్లో వచ్చి కొన్ని కరెక్షన్ పెట్టాల్సి ఉంటుంది. అది పేరు ఒకటి పట్టా చేపించాం. దాంట్లో ఏమైందంటే పేరు ఒకటి ఫోటో ఒకటి పెట్టి వచ్చింది పెయిన్. దాన్ని ఏమైనా వచ్చారో అడిగేసిపోయేదానికి దానికి అంటే లంచం అడిగినట్టు నన్ను అడిగినాను. దాన్ని కొనుక్కొని నేను ఏసీ వరకు కంప్లైంట్ ఇచ్చాను. ఎంత ఇచ్చినావా? 25,000. మీ అబ్బాయి శ్రీనివాస్. ఎంతమంది మీరు అన్నదమ్ములు? 3 మంది. పేరు చెప్పు.
రవి, నా పేరు మునీరత్నం, నా తమ్ముడు పేరు రవికుమార్, నా లాస్ట్ పేరు జశ్వంత్. ఏ అధికారి కంప్లీట్ చేసినావా? ఏసీపీ. అది పేరు? ఆయన పేరు వచ్చి కార్తీక్ గణేష్. కార్తీక్ గణేష్. ఇప్పుడు బెంగళూరులో ఉండదు. నేను బెంగళూరు నుంచి ఇక్కడ హోటల్ పెట్టుకోండి. ఇక్కడ రాజపేట హోటల్ ఉన్నది. ఇక్కడ అయితే మునీరత్నం. ఇంతకుముందు ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసినావా? ఎంఆర్ఓ గారిని కలిసినావా? కలిసాను. నేను కలిసిన దానికి వీఆర్ఓ కలిసి మాట్లాడాను. వీఆర్ఓ కలిసిన దానికి 10 గంటలు పెట్టాను. మీకు ఏసీబీకి చెప్పమని వచ్చింది. చదువుకున్నాను. ఎంత చదువుకున్నావా? నేను జగనాన్న చెప్దామని. ఎంత చదువుకున్నావు? ఇంటర్ కంప్లీట్. ఇంటర్ కంప్లీటా? నేను జగనాన్న చెప్దామని కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేశాను. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేసి ఆడ ఇంకా వాళ్ళు అడిగారు, సార్ దీనికి ఏమైనా డబ్బులు తీసుకుంటారా అని అడిగారు. లేదు అన్నారు. మళ్ళీ ఇట్లా అడుగుతా ఉన్నారు సార్. వాళ్ళు రేషన్ కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి కంప్లైంట్ తీసుకుని ఒక 2-3 డేస్ ఇంకా రన్ చేసి. నువ్వు ఇప్పుడు 25,000 ఇచ్చారు కదా, డబ్బులు నీకు ఎవరు ఇచ్చారు బాబు? నా డబ్బులు నేను. నీ డబ్బులు తీసుకోరు కదా ఏసీబీలో? అంటే డబ్బులు అంటే ఇచ్చి మళ్ళీ ఇచ్చి కంప్లైంట్కి. నీ డబ్బులు తీసుకోరు కదప్పా? సార్ నీ డబ్బులు ఏసీ వాళ్ళు తీసుకోలేదు సార్, వీఆర్ఓ తీసుకున్నారు. అవును, బ్యాంక్ నుంచి తీసుకున్నావా? 25,000. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండల ప్రసాదంపాడు టీడీపీ నేత గూడవల్లి నరసింహారావు ఇంటిపై దాడికి నిరసనగా యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. పడమట పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం సిటీ కమిషనర్ యార్లగడ్డ వెంకట్రావును కలిసేందుకు బయలుదేరి వెళ్లారు. అయ్యో మేమేం చేయమండి, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు పేదలను గుమ్మం బయట నిలబెడితే ఈ పోర్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. మా సంకల్పం అభివృద్ధి భారతదేశం, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. గ్యాస్ కట్టర్తో ఏటీఎం తెరిచి లక్షల రూపాయలతో ఉడాయించారు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.